अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा व उसल्ली व उसल्लिमु अला मन ला नबिय्य बअद सल्लल्लाहु वसल्लम व बारक अलैहि व अला आलिहि व सल्लम तस्लीमन कसीरा अम्मा बअद। ఉపవాసము కొరకు నియత్ సంకల్పం. సోదరులారా, ఆచరణలో సంకల్పం ముఖ్యం. సంకల్పానికి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది. చూడండి, రమదాన్ క్యాలెండర్లో నియత్ రాయబడి వస్తుంది. మనం చూసి ఉంటాము. నవైతు అన్ అసూమ గదన్ లిల్లాహి తఆలా మిన్ షహరి రమదాన్. సహరీ తినటానికి మనం కూర్చున్నప్పుడు ఇది చదువుకుంటూ ఉంటాం. నేను నియత్ సంకల్పం చేస్తున్నాను, రేపు ఉపవాసం ఉంటాను. సహరీ నేను ఇప్పుడు తింటున్నాను, రేపు ఎలా ఉపవాసం పెడతానండి? ఈ దుఆ, ఈ ప్రార్థన ఏదైతే ఉందో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఎలాంటి రుజువు దీనికి సంబంధించింది లేదు. ఏ సహాబీ నుండి కూడా దీని రుజువు లేదు. సలఫ్ సాలిహీన్, ఈ సమాజపు పుణ్య పురుషులు పూర్వీకుల నుండి కూడా ఎలాంటి రుజువు లేదు. మరి వారు ఎలా సంకల్పం చేసేవారు? నియత్ సంకల్పం చేసుకునే చోటు ప్రియులారా మనస్సు. ఉమ్రా మరియు హజ్జులో చెప్పడం లబ్బైక ఉమ్రతన్ లబ్బైక హజ్జన్. ఎక్కడైతే నోటితో చెప్పాలో అక్కడ చెప్పవచ్చు. మనస్సులో సంకల్పించుకునేవి మనస్సులో సంకల్పించుకోవడం అవసరం ప్రియులారా. ఆలోచించండి, నమాజులోనూ నియత్ లేదు. నమాజ్ పూర్తిగా అరబ్బీలో ఉంది. మరి నియత్ ఎలాగండి? ఉర్దూలో, తెలుగులో. నేను ఈ ఇమాం వెనక నమాజ్ కొరకు నిలబడ్డాను, ఎన్ని రకాతులు చేస్తున్నాను. మరి ఇమాం ఏమని నియత్ చేయాలి? నేను ఇంతమందికి నమాజ్ చేయిస్తున్నాను. సోదరులారా, వజూ చేయడం కూడా ఒక ఆరాధన. వజూ ఎలా చేస్తారండి? నేను చెంబులో ముంతలో నీళ్లు తీసుకున్నాను, కిబ్లా వైపు తిరిగాను, ఇప్పుడు నేను వజూ చేస్తున్నాను, చూడండి అల్లాహ్ స్వీకరించాలి అంటారా? ప్రియులారా, అల్లాహ్ కొరకు ఇటువంటివి చెయ్యకండి. ఏదైతే చెప్పబడిందో దానిపై ఆచరించండి. నియత్ సంకల్పం చేసుకునే చోటు మనస్సు. సహీ బుఖారీ యొక్క హదీస్ నెంబర్ 1, మొట్టమొదటి హదీస్, ఇన్నమల్ అఅమాలు బిన్నియ్యాత్ వ ఇన్నమా లికుల్లి ఇమ్రిఇన్ మా నవా. 7 లేదా 8 సార్లు వచ్చింది, లేదా 9 సార్లు వచ్చింది ప్రియులారా. ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికి అతని మనస్సులోని ఉద్దేశ్యానికి అనుగుణంగానే ప్రతిఫలం దొరుకుతుంది. అందుకే చూడండి, ఇస్లాం పునాదులు 5. తౌహీద్ కోసం ఎటువంటి నియత్ లేదు. నేను కలిమా చదువుతున్నాను, ఫలా వ్యక్తి కలిమా చదివిస్తున్నారు, ఎక్కడా లేదు. నమాజ్ కొరకు లేదు, అలాగే రోజా ఉపవాసం కొరకు లేదు, జకాత్ కొరకు లేదు. నేను ఫలా వ్యక్తికి ఇస్తున్నాను, నా నియత్ ఇది, సోదరుడా ఎవరికి చెప్పకు, ఇంటికి తీసుకుని వెళ్ళిపో, ఎక్కడా లేదు ప్రియుల. హజ్జులో చెప్పాలి, ఉమ్రాలో చెప్పాలి, లబ్బైక హజ్జన్ లబ్బైక ఉమ్రతన్. విధి చేయబడిన ఉపవాసాల నియత్ సంకల్పం ఫజ్ర్ సమయం కంటే మునుపు చేయడం తప్పనిసరి ప్రియులారా. పూర్తి నెలది ఒకేసారి చేసుకోండి, అల్హమ్దులిల్లా చెల్లుతుంది. లేదా ప్రతిరోజు సహరీ తినే ముందు చేసుకోండి. నియత్ చేసుకునే చోటు మనస్సు. తిర్మిదీ యొక్క హదీస్ నెంబర్ 730, హఫ్సా ఉమ్ముల్ ముమినీన్ రదియల్లాహు అన్హా వారి నుండి ఉల్లేఖనం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మన్ లం యుజ్మిఉ సియామ ఖబ్ల అల్ ఫజ్రి ఫలా సియామ లహ్.
విశ్వాసుల మాతృమూర్తి హఫ్సా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉషోదయానికి ముందు నియత్ సంకల్పం చెయ్యకుంటే వారి ఉపవాసం చెల్లదు. కాబట్టి సహరీకి ముందే లేదా రాత్రి మనం నియత్ చేసుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. సంకల్పం నియత్ చేసుకునే చోటు మనస్సు ప్రియులారా నోటితో పలకటం సరికాదు. నియత్కు సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందు పెట్టాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో జీవితాన్ని గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.